నాకు ఒకటి పోయింది కాబట్టి అవతలకి రెండు పోవాలనేది మా తత్వం కాదు. కానీ మేము కోరుకునేది ఒకటే, ఐదర్ ఇది సెక్యులర్ దేశం అనుకున్నప్పుడు, అన్ని మతాలని సమానంగా చూసే ప్రభుత్వాలు అనుకున్నప్పుడు అన్నిటిని నీ అజమాయిషీలో అన్న పెట్టుకో, లేకపోతే అన్నిటిని ఎవరి మతానికి వాళ్ళకి విడిచిపెట్టి ఇదే చేయాలి. ఇక మా కార్యాచరణ అంటున్నారు, ప్రపంచం మొత్తానికి కూడా ఎవరికైనా ఉన్నది ఒకటే దిక్కు, బోధించు, సమీకరించు, పోరాడు. బాబాసాహెబ్ గారు చెప్పిన మాటే, ఏ ఉద్యమానికైనా ఇదే నాంది. మీరు హిందూ జనశక్తి నుంచి దీనికి ప్రత్యామ్నాయం రావడం కోసం లేదా మీ హక్కులు సాధించడం కోసం, ఇప్పుడున్న ఈ వివక్షతని పోగొట్టడం కోసం అన్ని గుళ్ళలో ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది. ప్రతి ఊరిలో నాస్తికులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, కొన్ని గ్రామాల్లో ముస్లింలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి గ్రామంలో పూజారు. వీళ్ళంతా కలిసి ఇంతకాలం ఏ పని చేయలేదా ఇది సాధన కోసం? ఒక లలిత్ కుమారే వచ్చాడా? ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పోరాటం కూడా మొదలు పెట్టారండి. కాకపోతే పోరాటాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగతమైంది, రెండు సామాజికమైంది. వ్యక్తిగత పోరాటం ఎలాగైనా నడవచ్చు, కానీ సామాజిక పోరాటం జరగాలి అంటే దానికి ఒక విధానం ఉంది. బాబాసాహెబ్ గారు చెప్పింది అది ప్రపంచంలో ఎక్కడైనా సరే అది అన్నిటికీ వర్తిస్తుంది. అదే బోధించు, సమీకరించు, పోరాడు. ముందు బోధించాలి. నిజంగానే దేవాదాయ శాఖ వల్ల హిందువులకి ఎటువంటి కష్టం కలుగుతుంది, హిందూ దేవాలయాలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఈ విషయాన్ని బోధించాలి. ఆ బోధించడం కోసం మేము కరపత్రాల ద్వారా చేస్తున్నాం, కొన్ని అవగాహన సదస్సుల ద్వారా చేస్తున్నాము, లేకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కొంతమంది పెద్దవాళ్ళు మేధావులతో అన్ని వర్గాల వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ దీని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇది కాకుండా సమీకరించటం, ఎంతమందితో చెప్పినా అంతమంది యుద్ధానికి రెడీ కాకపోవచ్చు. ఒకళ్ళు ఒక రకంగా సహకరించవచ్చు, మరొకళ్ళు ఇంకో రకంగా సహకరించవచ్చు. అటువంటి శక్తులన్నింటినీ ముందు సహకరిస్తున్నాం. ఎట్లా అయితే యుద్ధంలో గజ, రథ, త్వరగ, పదాతి దళాలని 4 రకాల దళాలు ఉంటాయి మనకి చదరంగంలో కూడా. ఒకటి రథం మీద యుద్ధం చేస్తారు, ఏనుగుల పైన యుద్ధం చేస్తారు, గుర్రాల పైన చేస్తారు, కొంతమంది కాళ్ళ మీద నిలబడుతూ చేస్తారు. ఇప్పుడైతే పోరాటం సముద్రం పై నుంచి పోరాటం చేస్తున్నారు, ఆకాశంలో నుంచి. ఎక్కడైనా సరే చతురంగ బలాలు ఎప్పుడూ ఉంటాయి మనకి. అటువంటి చతురంగ బలాలు ఏ విధంగా అయితే యుద్ధానికి ఉంటాయో పోరాటాలకు కూడా అన్ని రకాల వాళ్ళు ఉండాలి. ఒకళ్ళు వెనక నుంచి ఆర్థిక వనరులు అందించే వాళ్ళు ఉండాలి, కొంతమంది క్షేత్రస్థాయిలోకి వచ్చి నిలబడే వాళ్ళు ఉండాలి, ఇంకొంతమంది రచనా వ్యాసంగాల ద్వారా. ఎందుకంటే సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎటువంటి ఉద్యమాన్ని నడిపించడం కానీ, లేకపోతే ఉద్యమంలో ప్రజల్ని ప్రేరేపించడానికి కానీ సాహిత్యం యొక్క పాత్ర నిజంగా అద్భుతమైంది. అలా సాహిత్యపరంగా కానీ, లేకపోతే పిఆర్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కానీ, లేకపోతే ప్రచారం గురించి కానీ ఏ వర్గానికి ఆ వర్గం ఉండాలి. అన్ని వర్గాల ప్రజల్ని మేము సమీకరిస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో కొన్ని దేవాలయాల్ని కాపాడుకోవటం కోసం ఇది జరుగుతూనే మేము కేసుల ద్వారా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మీద దాదాపు 29 కేసులు వేయటం జరిగింది, 1, 2 కాదు. తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా కేసులు వేసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది మా శక్తి మేరకు మేము. ఇంకా అనేక సంస్థలు అనేక కేసులు వేసే చేస్తూనే ఉన్నాయి. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి, కేరళలో కూడా ఇదే పరిస్థితి. శబరిమల విషయంలో కావచ్చు, నిన్న మొన్న చిదంబరం దేవాలయం విషయంలో కావచ్చు, అనేక పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ పోరాటాలన్నీ ఎప్పుడు ఒకేసారి యుద్ధంలాగా ఉప్పెనలాగా వచ్చేవండి, క్రమంగా వస్తుంది. అటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రతి హిందూ సంఘం కూడా కష్టపడుతూనే ఉంది. సో అటువంటి ఒక ఉద్యమాన్ని మేమందరం కూడా నిర్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఉద్యమం నిర్మాణం అయ్యే లోపు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, మా దేవాలయాలకు సంబంధించి, దేవాలయ భూములకు సంబంధించి, దేవాలయ నిధులు ఆస్తులకు సంబంధించి అనేక వ్యవహారాల్లో చట్టపరంగా కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. కేసులు వేయటం కూడా జరిగింది. ఇప్పటికే మా దేవాలయాలను కాపాడుకోవటం కోసం, మా ఆధ్యాత్మిక క్షేత్రాలని, వాటి పవిత్రతని కాపాడుకోవటం కోసం మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే ఇదే క్రమంలో చాలామందికి అంటే అటు నాస్తికులు కావచ్చు, లేకపోతే అన్య మతస్థులు కావచ్చు, ఆరోపణ చేస్తూ ఉంటారు, మీ దేవాలయాల్లో అర్చకులు దోచుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. అర్చకుడు దోచుకోవటం కాదండి, అర్చకుడు బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. అర్చకుడికి ఇష్టపూర్వకంగా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా దేవాలయంలో మేము ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది మా ఇష్టానికి విడిచిపెట్టండి దయచేసి. ఎవరికి ఉన్న అందరికీ ఉన్న మత స్వేచ్ఛని మాకు కూడా అదే విధంగా ఉంచండి అని చెప్పి మేము అన్ని వ్యవస్థల్ని కోరుకుంటున్నాం. దోచుకుంటున్న అర్చకులని, పాస్టర్లని, మౌల్సాబుని, అది వేరే వాళ్ళు కూడా దోచుకుంటున్నారా లేదా అనేది తర్వాత విషయం. తప్పు చేసిన అర్చకులని కంట్రోల్లో పెట్టడానికి మీ సంఘం ఏం చేస్తుంది? తప్పు చేసిన అర్చకులే కాదండి, పీఠాధిపతుల ముసుగులో ఎవరన్నా తప్పు చేసినా కూడా మేము నిలదీశాం, మేము కేసులు పెట్టాం, వాళ్ళతో మా మీద కూడా కేసులు పెట్టించుకున్నాం. ఉదాహరణకి అది చెప్తున్నాండి. ఉదాహరణకి మీకు ఇక్కడ రమణానంద మహర్షి అని ఒక స్వామీజీ ఉంటాడు. సిద్ధగురు ఆశ్రమం అని చెప్పేసి సిద్ధగురు టీవీ అని పెట్టుకుని ఏంటంటే ఫైర్ ఇంజిన్లతో శివలింగానికి అభిషేకాలు చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. అతని మీద అతను వేద యజ్ఞం అని చెప్పేసి ఒక యజ్ఞం తలపెడితే, అంటే ఒక్కొక్క వేద మంత్రాన్ని 2000కి 5000కి అమ్ముతాను అంటే ఒక యజ్ఞం చేస్తే అతని మీద మేము చట్టపరంగా పోరాటం చేసాం. ఆ యజ్ఞం జరగకుండా అడ్డుకోగలిగాం.
భక్తుల్లో చైతన్యం తీసుకొచ్చి. అదేవిధంగా అతనికి సంబంధించిన తప్పుల్ని అతను ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే వాటిని బయట పెట్టినందుకు అతను మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టాడు. అతను హిందువు కాబట్టి అతను చేసే తప్పులన్నింటినీ మేము చూస్తూ ఉంటాం అని మేము అక్కడ అనలా, పట్టించాం. అండ్ మోరోవర్ బ్రహ్మకుమారీస్ అనే ఒక సంస్థ హిందుత్వం పేరుతోటి హిందువుల్లోనే లేని కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటే ఆ బ్రహ్మకుమారి సంస్థ మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందులో బ్రహ్మకుమారి పొరపాటేనా, అదంతా బూటకం నాటకమా? 100% వాళ్ళు మా పురాణాలని మా వేదాలని అన్నింటిని వక్రీకరణ చేస్తూ ఉన్నారు, హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ధ్యానం అనే పేరుతోటి వాళ్ళు హిందువుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయాల్సింది పోయి కర్తవ్యం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళేలాగా చేస్తూ ఉన్నారు. మాకు వ్యక్తిగతంగా అనిపించింది, మేము ఆ విషయం మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు సనాతన ధర్మంలో ధ్యానం అనే పద్ధతి దేనికి వాడతాము అంటే చేసే పని పట్ల కాన్సన్ట్రేషన్ పెరగటం కోసం, చేయాల్సిన పని ఇంకాస్త ఫోకస్డ్గా చేయటం కోసం చేస్తాం. కానీ వీళ్ళు చెప్పే ధ్యాన పద్ధతి ఎట్లా ఉంటుందంటే మనం అన్ని పనుల నుంచి పక్కకు జరిగిపోయి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనసు బాగుంటుంది అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా పని మానేసి కూర్చోమని చెప్పలేదండి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు. ఫలితం గురించి ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన ప్రతి పని నువ్వు చెయ్యి అని చెప్పారు. కానీ ఈరోజు కొంతమంది పని మానేసి కూర్చోమని చెప్తున్నారు. అలాగే ఈరోజు పిరమిడ్ కావచ్చు, లేకపోతే గుడాకేశ అనే సంస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా ధ్యానం పేరుతోటి, పత్రిజీది, వీళ్ళందరూ కూడా ధ్యానం పేరుతోటి ప్రజల్ని మాయ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చూస్తా కూర్చుంటామని చెప్పట్లేదు. ఇకపోతే ఆశారాం బాపు కావచ్చు, నిత్యానంద వ్యవహారాలు కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా దొంగ స్వామీజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తాం. దొంగ స్వామీజీలే కాదండి, దొంగ ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నా, హిందువుల్లో ఉన్నా, ముస్లింల్లో ఉన్నా సరే, ఎవరి నుంచి అయినా సరే వీళ్ళని మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే మేము ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు, మా ధర్మంలో ఉన్న వ్యక్తుల్ని కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు, మా ధర్మంలో ఉన్న చీడ పురుగుల నుంచి కూడా వీళ్ళని కాపాడుకోవాలి. బయట వాళ్ళ నుంచే కాదు, పాము గరిస్తేనే కాదు, తేలు గరిచినా కూడా, అది ఇంట్లో గరిచినా బయట గరిచినా కూడా ప్రమాదమే. కాబట్టి మా అనుకునే వాళ్ళని కాపాడుకునే క్రమంలో తప్పు చేస్తున్న వాడు మావాడైనా సరే, అంటే సాటి హిందువు అయినా సరే, వాడిని మేము ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఏమాత్రం వెనకడి వేసేది లేదు.